నమస్తే బచ్చన్. ఇంటి బయట చెప్పులు ఉండాలి, ఈ వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. దానికి అర్థం ఇది ఒక జోక్ అని మీరు అర్థం చేసుకోవాలి. నీకు అర్థమవుతుందా? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. యూట్యూబ్ ఫేమ్ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటివి సగం చెప్తే సరిపోవు, పూర్తిగా ఏడు. షణ్ముఖ్ అండ్ దెన్ సంపత్ వాళ్ళ ఇంట్లో అంటే గాంజా దొరికింది కాబట్టి షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడనే విషయంపై ఎలా ఉందన్న పబ్లిసిటీ? వెరైటీగా ఏర్పాటు చేశా, కత్తిలాగుంది కదా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? యాక్చువల్ కేస్ ఈస్ విత్ హిస్ బ్రదర్. వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువతితో 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలా చెప్తాను. 3 ఏళ్ల క్రితం తనకు సంపత్తో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగిందని చెప్పింది. తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు. 20 రోజుల క్రితం వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో విషయం తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నిజమని నమ్మి నేను శీలం కూడా ఇచ్చేసాను. ఇప్పుడు చేసుకోనంటున్నాడు సార్. ఒక అమ్మాయి వైజాగ్ నుంచి వచ్చి మోసం చేసి నన్ను సెక్సువల్ గా వాడుకొని వేరే పెళ్లి చేసేసుకున్నాడు అన్నది కేసు, బేసిక్ కేసు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సంపత్ ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇంట్లోకి వెళ్లి చూడగా షణ్ముఖ్ ఒక్కడే కనిపించాడు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. అతని వద్ద గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయిపోయింది. 6 రోజుల్లో పెళ్లుండగా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు సంపత్ వినయ్. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. తీసుకొని సంపత్ ఫ్లాట్ కు వెళ్లారని మౌనిక అంటుంది. షణ్ముఖ్ కూడా సంపత్ ఫ్లాట్ లోనే ఆ టైంలో అక్కడే ఉన్నాడని. ఇది హౌసా, బిగ్ బాస్ హౌసా? ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల. టైంలో అక్కడే ఉన్నాడని, ఇద్దరు కలిసి గంజాయి కొట్టున్నారని మౌనిక ఆరోపించింది. అటు షణ్ముఖ్ జస్వంత్ తో పాటు ఆయన సోదరుడు వినయ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురిని కూర్చోబెట్టి ముఖాముఖి విచారణ చేస్తున్నారు పోలీసులు. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్క 420 ఉంటాడా? నీకెట్టా తెలుసు? ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ అలాంటి ఎదలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. పోలీసుల అదుపులో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ సోదరులున్నారు. సిచ్యువేషన్స్ ఎప్పుడు నువ్వు నేను అనుకున్నట్టుండవు. అవి ఎలా ఉన్నా మనం ఫేస్ చేయాల్సిందే. ఈరోజు నేను చూసి క్లాప్స్ కొట్టిన వాళ్ళే రేపు నేను వేలెత్తి చూపిస్తారు. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా. గంజాయితో పట్టుబడ్డారు షణ్ముఖ్, అలానే సంపత్ వినయ్. ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఏంటమ్మా, రాష్ట్రం మొత్తాన్ని నేను ఒక్కడే నాశనం చేస్తున్నట్టు ఇంత కలరింగ్ ఇస్తున్నావు. వాస్తవానికి షణ్ముఖ్ కు ఈ యువతి సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. నాకు ఇప్పుడు మీ అందరి మీద డౌట్ వస్తుంది. అలా సంపత్ కు కూడా పరిచయమైంది. ఇరువురు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తోంది బాధితురాలు. నమ్మేనరా నిన్ను? నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? రావు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. అలాగే ఏకంగా గాంజాయి కూడా ఆ ఫ్లాట్ లో పట్టుబడినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మరి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అర్థమైంది. అంటే ఈ యువతికి షణ్ముఖ్ కూడా నేను షార్ట్ ఫిలిం లో ఆఫర్లు ఇప్పిస్తానని చెప్పి పరిచయం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. తనపై లైంగిక దాడి కూడా జరిగినట్లు ఆ యువతి ఫిర్యాదు చేసింది. వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మహిళా మండలి వారు కోరుతున్నారు. చెప్పకుండా వెళ్ళిపోగా ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందా సార్? స్టార్ట్ అయింది. దాట్ ఇంకా డీటెయిల్ గా నేను తీసుకున్న తర్వాత ఫర్దర్ గా మీకు చెప్తాను. గతం అందరికి అర్థమైంది కదా, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది?
వన్ బోన్ 2 డాగ్స్. ఇట్స్ అ డేంజరస్ గేమ్. మీరే చూడండి, డోంట్ మిస్. ఇప్పుడు చెప్పరా, ఇందాకేదో మాట్లాడాలన్నావు. అబ్బాయి ఏం లేదండి, వచ్చిన పని అయిపోయిందండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.